హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మనం మన ఫోన్లో వచ్చే ప్రాబ్లమ్స్కి సింపుల్గా సాల్వ్ చేసుకోవడానికి మీకు టిప్స్ ట్రిక్స్ అయితే నేను నేర్పిస్తాను. ఆల్రెడీ మనకు ఒక ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈ సెకండ్ ఎపిసోడ్లో ఉన్నాం. ఈ సెకండ్ ఎపిసోడ్లో మన ఫోన్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతూ ఉంటే దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను వీడియో చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయబాకండి. దీని గురించి అయితే నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే చేశాను. ఆ షార్ట్కి మంచి అప్లాస్ అయితే వచ్చింది. చాలామంది అయితే ఫుల్ వీడియో కావాలన్నా అని చెప్పి మెసేజ్లు అయితే చేశారు. సో అందుకోసంగా నేను ఈ ఫుల్ వీడియో అయితే చేస్తున్నా. ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే మన ఫోన్ రీస్టార్ట్ అయిపోతూ ఉంటే దానికి ఎలా క్లియర్గా సాల్వ్ చేసుకోవాలి, సింపుల్గా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది అయితే మీకు సొల్యూషన్ నేర్పించబోతున్నా. ఈ రోజు అయితే మన దగ్గరికి ఒక రియల్మీ ఫోన్ రీస్టార్ట్ ప్రాబ్లంలో ఉంది. దాన్ని అయితే సాల్వ్ చేద్దాం. మీకు రియల్మీ కానీ, వివో కానీ, ఒప్పో కానీ, ఇంకా పోకో కానీ, రెడ్మీ కానీ, ఈ ఫోన్లు ఏవైనా సరే మీకు రీస్టార్ట్ ప్రాబ్లం ఉంటే నేను చెప్పిన ప్రాసెస్ కానీ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. మన ఫోన్ మామూలుగా రీస్టార్ట్ అవుతూ ఉంది అంటే దానికి 4 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, బటన్స్ పోయిండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మనం బటన్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి. సెకండ్ వన్, బ్యాటరీ పోయిండే ఛాన్స్ ఉంది. తర్వాత బ్యాటరీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్, సాఫ్ట్వేర్ పోయిండే ఛాన్స్ ఉంది. సాఫ్ట్వేర్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, CPU బోర్డు పోయిండే ఛాన్స్ ఉంది. ఫోర్త్ దాకా వస్తే ఆ ఫోన్ రెడీ చేయించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వన్స్ CPU మనం టచ్ చేసామంటే అది ఎన్ని రోజులు నిలబడుతుందో మనం చెప్పలేం. సో ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం దాన్ని బటన్ ఎలా ఉందో చెక్ చేద్దాం, తర్వాత బ్యాటరీ చెక్ చేద్దాం. ఆ రెండింటిలోనే అయిపోతే ఇంకా ఈజీ. లేదు అంటే ఆ తర్వాత సాఫ్ట్వేర్ చేయించుకోండి, ఓకేనా? మామూలుగా మనకు ఫోన్ రీస్టార్ట్ అవుతూ ఉంది అంటే దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే ఫస్ట్ చెప్పాను కదా, బటన్ ప్రాబ్లం అయి ఉండొచ్చని. దానికి బటన్లు మనం చెక్ చేసుకోవాలి. బటన్లు నీట్గా ఉన్నాయా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. బటన్స్ కనుక నీట్గా ఉంటే మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ బటన్లు నీట్గా ఉంటే ఆ తర్వాత మనం ఏం చెక్ చేయాలి అంటే బ్యాటరీ చెక్ చేయాలి. బ్యాటరీ ఏం ఉబ్బిందా ఉబ్బలేదా అని చెక్ చేయాలి. ఇదైతే బ్యాటరీ ఏం ఉబ్బలేదు కనుక మనకు బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేదు. బ్యాటరీ మార్చకుండానే ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? మామూలుగా అయితే ఇది బ్యాటరీ పోయింది, బ్యాటరీ మార్చాలా. కానీ ఈ బ్యాటరీ ఉబ్బలేదు కాబట్టి ఈ బ్యాటరీ మార్చకుండానే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూస్తాను. ఒకవేళ అప్పటికి కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అప్పుడు మనం సాఫ్ట్వేర్ జోలికి వెళ్దాం, ఓకేనా? ఈ బ్యాటరీలో నేను ఆ ట్రిక్ అయితే మీకు నేర్పిస్తాను, చూడండి. ఫోన్లో ఫుల్ ఛార్జ్ ఉంటుంది కానీ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోన్లో ఆన్లో ఉన్నప్పటికీ మనం ఏదైనా యూట్యూబ్ చూస్తున్నా లేకపోతే ఇంకేదైనా వీడియోస్ చూస్తున్నా అలాంటి టైంలో కూడా మనకు రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తా, చూడండి. దాన్ని ఇక్కడ చూశారు కదా, ఇది బ్యాటరీ ఫ్యూజ్ అన్నమాట. ఇది మామూలుగా మనం నైట్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తాం కదా, అలాంటి టైంలో ఈ బ్యాటరీ ఫ్యూజ్ అనేది షార్ట్ అయిపోద్ది. షార్ట్ అయిపోయినప్పుడు మనకి ఇలాంటి ఇష్యూ, రీస్టార్ట్ ఇష్యూ, ఇంకా రకరకాల ఇష్యూలు అనేది, అంటే ఇప్పుడు మనం ఏదైనా సౌండ్ ప్లే చేసినా కూడా ఫోన్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. యూట్యూబ్లో వీడియోస్ చూసినా ఫోన్ ఆగిపోతూ ఉంటుంది. మనం ఏం చేసుకోవాలంటే దాని ప్లేస్లో దాని మీద ఒక చిన్న జంపర్ వైర్ అనేది మనం వేసుకోవాలి. అది ఏంటి అంటే చిన్న ఫ్యూజ్ లాంటిది. మామూలుగా మనకు ఇంటికి కరెంట్ పోతే ఫ్యూజ్ ఎట్లా వేసుకుంటామో ఇది కూడా అదే విధంగా మనకు దానికి ఫ్యూజ్ అనేది మనం వేసుకోవాలి. దీన్ని అయితే మనం ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్గా అయితే ఆ రీస్టార్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఒక చిన్న వైర్ తీసుకొని, సన్నది కాపర్ వైర్ తీసుకొని, ఓకేనా, అక్కడ ఫ్యూజ్ లాగా వేయాలన్నమాట. మనకు ఇంటికి ఫ్యూజ్ పోతే ఎలా ఫ్యూజ్ వేస్తామో అట్లాగే ఈ బ్యాటరీకి ఫ్యూజ్ వేసుకోవాలి. ఏంటంటే బ్యాటరీతో డీల్ చేయడం అనేది చాలా డేంజరు. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే తప్పితే ఈ బ్యాటరీస్ అనేది ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ ప్లస్ మైనస్ పాజిటివ్ నెగిటివ్ కానీ టచ్ అయ్యాయి అంటే బ్యాటరీలు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. సో టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా అయితే ఓపెన్ చేయొద్దు. ఇలా ఒక చిన్న కనిపిస్తుంది కదా, ఇలా ఒక చిన్న వైర్ వేసేసి దాన్ని క్లోజ్ చేసేసామంటే ఇంకా మన బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది. మన బ్యాటరీ ఇవ్వలేదు కాబట్టి ఇట్లాంటి జిమ్మిక్కులు చేయొచ్చు.
ఇంకా మన ఫోన్లో పెట్టేద్దాం, పెట్టేసి ఆన్ చేద్దాం ఎలా ఉందో. ఇది నేను మీకు టెక్నికల్ నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్తున్నా. మీరు ఇంటి దగ్గర అయితే ప్రయత్నించబాకండి. అంటే మీకు మామూలుగా తెలుసుంటే ఓకే, మీకు ఎలక్ట్రానిక్స్ గురించి ఐడియా లేకపోతే మీరు ఇంటి దగ్గర ట్రై చేయబాకండి. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ కానీ టచ్ అయినాయి అంటే బ్యాటరీలు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మినిమం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే వీటిని టచ్ చేయండి, లేకపోతే మీరు టచ్ అయిపోకండి. మీరు ఏదైనా సర్వీస్ సెంటర్లో చూపించుకోండి. కాకపోతే మీకు రీజన్ ఏమై ఉంటుంది మనకు అట్లా అవడానికి అనేది చెప్తున్నా. చూసారా, కంప్లీట్గా నీట్గా ఆన్ అయిపోయింది. చూడండి 79% ఛార్జింగ్ కూడా ఉంది. ఓకేనా, మామూలుగా ఏంటంటే ఏదన్నా సౌండ్స్ ఏదన్నా ప్లే చేస్తే రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. యూట్యూబ్ ఓపెన్ చేసిన సో సిమ్లు కూడా పెట్టి ఒకసారి యూట్యూబ్ కూడా ఓపెన్ చేద్దాం. ఫస్ట్ సౌండ్స్ ఏదన్నా పెట్టి చూద్దాం, రీస్టార్ట్ ఏదన్నా అవుతుందేమో అని. చూసారా, ప్రజెంట్ అయితే ఏం రీస్టార్ట్ ప్రాబ్లం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా మనకు ప్రాబ్లం అయితే రాలేదు, రీస్టార్ట్ కాలేదు. మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. చూసారు కదండి, ఒక సింపుల్ ట్రిక్తో రీస్టార్ట్ అవుతున్న ఫోన్ని, ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసామో. మీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇది బ్యాటరీతో సాల్వ్ అయిపోయింది కాబట్టి ఓకే, ఒకవేళ కాకపోతే అప్పుడు మనం సాఫ్ట్వేర్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు బ్యాటరీ కూడా చేంజ్ చేయకుండానే ఒకవేళ బ్యాటరీ కానీ ఉబ్బుంటే ఖచ్చితంగా మనం చేంజ్ చేయాలి, తప్పదు. కానీ ఇక్కడ బ్యాటరీ ఉబ్బలేదు కాబట్టి దాన్ని కొంచెం ఆల్టరేషన్ చేసి ఆ బ్యాటరీనే మనం రన్ చేసుకున్నాం. బ్యాటరీ హెల్త్ అయితే నీట్గా ఉంది, అదేం ట్రబుల్ లేదు. సింపుల్గా ఒక సింపుల్ ట్రిక్తో ఈ ప్రాబ్లమ్ని అయితే మనం సాల్వ్ చేసుకున్నాం. ఇట్లాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఫాలో చేయమమ్మా, త్వరలో కలుద్దాం.